సార్ చాలా బాగుంది సార్. సైట్ మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి, చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ కూడా ఎప్పుడు డెవలప్ చేస్తారు వెంచర్ ని? యా మేడం, యాక్చువల్లీ మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ సైట్ మనం ప్రెజెంట్ ప్రీ లాంచింగ్ ఆఫర్లో రిలీజ్ చేసాం కాబట్టి మొత్తం ఇలానే ఉంటుంది సైట్. మనకు అఫీషియల్గా 25th ఆగస్టున లాంచ్ చేస్తున్నాం. అప్పటికి మీరు వస్తే గనక ఇంకా కొద్దిగా డెవలప్మెంట్స్ అంటే రోడ్ కటింగ్స్ కావచ్చు, లేదంటే సైట్ క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయని చెప్పి. సో మన ప్రాజెక్టు ఏదైతే మనం తీసుకున్నామో అమోధ మనం ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బూర్గుల విలేజ్ ఏదైతే ఉందో అది మన ప్రాజెక్ట్కు జస్ట్ 200 మీటర్స్లోనే ఉంది. అండ్ మన ప్రాజెక్ట్ బూర్గుల రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానికి 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది. సో మీ అందరికీ తెలుసు మన తెలంగాణ గవర్నమెంట్ ఎంఎంటీఎస్ ట్రైన్ ఏదైతే శాంక్షన్ చేసిందో అప్ టు మహబూబ్ నగర్ వరకు ఆ ట్రైన్ అనేది ఈ బూర్గుల మీదుగానే వెళ్తుంది. అలాగే మన ఈ అమోధ సైట్కి బూర్గుల సెజ్ ఇదే ఊర్లో తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి బూర్గుల సెజ్ని డిక్లేర్ చేశారు. సో ఆ సెజ్లో ప్రస్తుతం 56 కంపెనీస్ ఎస్టాబ్లిష్ కూడా అయ్యాయి. అండ్ వాటితో పాటు మోర్ దాన్ 1000 కంపెనీస్ ఇక్కడికి రాబోతున్నాయి. సో మనం విన్న బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో అది ఈ సెజ్గానే మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటు మన అమోధ ప్రాజెక్టుకు నేషనల్ హైవే 44 ఏదైతే మనం వచ్చిన బెంగళూరు హైవే ఉందో దానికి హార్డ్లీ 3.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. దీనితో పాటుగా షాద్నగర్ మున్సిపాలిటీ టౌన్ కూడా చాలా నియర్ బై ఈ ప్రాజెక్ట్కి ఉండడం వల్ల ఫ్యూచర్లో చాలా చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేడం. అండ్ షాద్నగర్ విషయానికి వస్తే షాద్నగర్ అనేది ఇప్పుడు హైదరాబాద్తో ఈక్వల్గా డెవలప్ అవుతున్న సిటీ. అండ్ ఈ సిటీలో మనకు ఐటీ దిగ్గజం అయినటువంటి మైక్రోసాఫ్ట్ లాంటి ఎంఎన్సి కంపెనీస్ కూడా వాళ్ళ డాటా సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఓరాకిల్, అమెజాన్ అండ్ అదానీ డాటా సెంటర్స్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. వీళ్ళతో పాటు ఎయిర్టెల్, వెల్స్పన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ యూనిట్స్ అనేవి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి కొన్ని లక్షల మందికి జాబ్స్ అనేవి ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మన ఈ అమోధ ప్రాజెక్ట్ అనేది వెరీ సూన్ ఒక బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్గా మారబోతుంది. మీరు చెప్పిందంతా బాగానే ఉందండి, కాకపోతే ఓఆర్ఆర్ నుంచి కొంచెం లాంగ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే సార్, మనం ఈ ప్రాజెక్ట్ ఏదైతే డిజైన్ చేశామో అది మీరు ఓఆర్ఆర్ నుండి కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు ఓఆర్ఆర్ నుండి ఆల్మోస్ట్ మనం ఒక 25 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాం. అయితే ఇప్పుడు మీరు అడిగిన ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఆ ఓఆర్ఆర్ కంటే ఆ ఓఆర్ఆర్ని మించి మనకి ఇంకో కొత్త రింగ్ రోడ్ రాబోతుంది. సో రీసెంట్ టైమ్స్లో కూడా ఎవ్రీ టైం గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూనే ఉంది, న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి RRR అనే ప్రాజెక్ట్ వస్తుంది. ఈ RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది మన అమోధ ప్రాజెక్ట్కు జస్ట్ 300 మీటర్స్లోనే ఉంది. సో మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, సో ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది జస్ట్ 158 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది రింగ్ సైజు. బట్ ఈ రీజనల్ రింగ్ రోడ్ చూసుకుంటే 345 కిలోమీటర్స్లో వస్తుంది. సో చాలా పెద్దది. సో మనం ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొనాలనుకుంటే గజం 50,000 to 1 lakh పెట్టాల్సి వస్తుంది. బట్ ఈరోజు మన కంపెనీ కస్టమర్స్కి ఇస్తున్న అవకాశం ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర జస్ట్ 13,999 పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మంచి అవకాశాన్ని మీరు గ్రాప్ చేసుకోండి. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈరోజు ఎలాగైతే ప్రైజెస్ హైక్ అయ్యాయో వెరీ సూన్ RRR వచ్చాక దాన్ని మించిన ప్రైజెస్ అనేవి ఇక్కడ చూస్తారు మీరు. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ మరొక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేశారు మన హైదరాబాద్కు. సో ఏంటంటే అది RRRతో పాటు రీజనల్ రింగ్ రైల్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది.
కిషన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు న్యూస్లో అనౌన్స్ చేశారు. అండ్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా 14 crores రిలీజ్ చేయడం జరిగింది ఈ రీజనల్ రింగ్ రైల్ సర్వే కోసం. సో ఈ రీజనల్ రింగ్ రైల్ అనేది RRRతో సమాంతరంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఈ ఏరియాలో ప్రైజెస్ అనేవి చాలా చాలా హైక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఈ రీజనల్ రింగ్ రైల్ కావచ్చు, లేదంటే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఈ రెండు కూడా మన సైట్కి హార్డ్లీ ఒక 3.8 kilometers వాటి ఇంటర్చేంజెస్ జంక్షన్స్ కావచ్చు, లేదంటే రీజనల్ రింగ్ రైల్ స్టేషన్ కావచ్చు వస్తాయి. ఇక్కడ ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ ఏమున్నాయండి? మన వెంచర్లో చూసుకుంటే అండి, ఈ వెంచర్ డిటిసిపి వెంచరు రేరా కూడా మనం తీసుకోబోతున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ చూసుకుంటే గనక ప్రాజెక్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. అలాగే ప్రాజెక్టు చుట్టూరా కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. లోపలికి ఎంటర్ అయ్యాక మీకు 40 feet అండ్ 33 feet వైడ్ రోడ్స్ అనేవి ఇస్తున్నాము. అవన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇస్తున్నాము. సో ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనెక్షన్స్ అంటే ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాము. దానితో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కడుతున్నాము. దీనితో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే మనం మోడర్న్ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. ఈ క్లబ్ హౌస్తో పాటుగా బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ బాక్స్ క్రికెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఓపెన్ ఎయిర్ జిమ్ ఇస్తున్నాము. అలాగే చక్కని బుద్ధ స్టాచ్యూ పెట్టి వాటర్ ఫౌంటేషన్స్ ఇస్తున్నాము. ఈవినింగ్ టైంలో అందరూ కూర్చొని ఇంటరాక్ట్ అవ్వడానికి సిట్అవుట్ ప్లేసెస్ కూడా ఇస్తున్నాము. అండ్ సో మెనీ ఎమ్యూనిటీస్ అనేది ఈ ప్రాజెక్ట్లో మేము క్రియేట్ చేస్తున్నామండి. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక కమ్యూనిటీ లాంటి ప్రాజెక్టు. మీరు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక అతి తొందరలోనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 4 times కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు ఈ డెవలప్మెంట్స్ అన్ని చేస్తారని మాకు నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ సార్. వి విల్ బై ద ప్లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీలాంటి కస్టమర్స్ని మాకు ఇంకొంతమందిని అందించాలని కోరుకుంటున్నాం. సన్ రైజ్ ఫ్యామిలీలోకి వెల్కమ్ సార్.